హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 1577 పాయింట్లు పెరిగి 76,734 ధర క్లోజ్ అయితే, నిఫ్టీ 500 పాయింట్లు పెరిగి 23,328 పాయింట్ల ధర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 1377 పాయింట్లు పెరిగి 52,379 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లు ఇంత బలంగా పైకి పెరగడానికి ప్రధాన కారణాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే 2 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ట్రంప్ టారిఫ్కి సంబంధించి 90 days పాజ్ డిక్లేర్ చేయడం అనేది ఒక ప్రధాన కారణం. ఈ పాజ్ అనేది ప్రధానంగా నాన్ చైనీస్ కంట్రీస్ మీద, అంటే చైనా మీద ఇంతకుముందు ఏదైతే 145% టారిఫ్ వేసాడో అది యాజ్ ఇట్ ఈస్గా అప్లికబుల్ అవుతుంది. అదర్ దాన్ చైనా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మీద రెసిప్రోకల్ టారిఫ్స్ ఇప్పుడు వేవ్ ఆఫ్ చేశారు. ఈ వేవ్ ఆఫ్ తోటి ఇంతకుముందు ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్ వేశాడో ఆ టారిఫ్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఫ్లాట్ రేటు 10% ఫ్లాట్ టారిఫ్ అనేది అన్ని కంట్రీస్ మీద అప్లికబుల్ అవుతుంది. ఈ పాజ్ అనేది 90 days అప్లికబుల్ అవుతుందని చెప్పడం జరిగింది. 90 days తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంకా అన్సర్టన్గానే ఉంది. అందుట్లో ఏమాత్రం క్లారిటీ లేదు. అంటే ఈ పాజ్ ఇంట్లో ఎక్స్టెండ్ చేస్తారా, లేదంటే మరలా రెసిప్రోకల్ టారిఫ్ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చేసి ఇదే బిహేవియర్ కంటిన్యూ చేస్తారా, ఎటువంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఉంటాయనేది మనకి అంత క్లారిటీ లేదు. ఈ 90 days పాజ్ ఏదైతే రిలీఫ్ మెజర్స్ ఉన్నాయో దీనివల్ల ప్రపంచ మార్కెట్లు మొత్తం కొద్దిగా ఊపిరి పీల్చుకొని పాజిటివ్గా ట్రేడ్ అవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రిలీఫ్ తర్వాత అత్యంత వేగంగా కోలుకున్న మార్కెట్స్ మాత్రము మన ఇండియన్ మార్కెట్స్ అనే చెప్పుకోవాలి. టారిఫ్స్కి ముందు ఏదైతే మార్కెట్స్ పడిపోయినాయో ఆ లెవెల్స్కి మరలా రీచ్ అవ్వడం జరిగింది మన ఇండియన్ మార్కెట్స్. ఇకపోతే చైనా, యుఎస్ ఆ 2 దేశాల మధ్య ఉన్న ట్రేడ్ టెన్షన్స్ మాత్రము అంతే యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. చైనా విధించిన రిటాలియేట్ టారిఫ్స్ 125% ఏదైతే ఉన్నాయో అది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అట్లానే ట్రంప్ విధించిన 145% రెసిప్రోకల్ టారిఫ్స్ ఆన్ చైనా అది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఈలోపు చైనా వాళ్ళు సప్లై చేయాల్సిన కొన్ని క్రిటికల్ మినరల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మినరల్స్ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేయడం ఆపేశారు. అట్లానే బోయింగ్ విమానాలు ఏదైతే ఇంతకుముందు చైనీస్ ఎయిర్లైన్స్ కంపెనీస్ ఏదైతే ఆర్డర్ పెట్టుకొని ఉన్నారో ఆ ఇంపోర్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి చైనీస్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో 2 దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనేది మొదలైనట్లుగా మనకి క్లియర్గా తెలుస్తోంది. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఏ విధంగా కొనసాగుతుంది, ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మనము ముందు రోజుల్లో గమనించాలి ఈ విషయాలని. అట్లానే ట్రంప్ ఆఫీస్ నుంచి మనకి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అంటే ఈ ట్రేడ్ రిలీఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కొన్ని కంప్యూటర్ కాంపోనెంట్స్ మీద, అట్లానే స్టోరేజ్ డివైజెస్ మీద ఎగ్జంప్షన్, అంటే ఫుల్ ఎగ్జంప్షన్, ఎటువంటి టారిఫ్స్ వీటి మీద ఉండవు అనమాట. ఏ ప్లేస్ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నా సరే, అమెరికన్ కంపెనీస్ ఏ ప్లేస్ నుంచి ఎక్స్క్లూడింగ్ చైనా ఏ కంట్రీ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నా సరే కంప్యూటర్ కాంపోనెంట్స్ మీదను స్టోరేజ్ డివైజెస్ మీద ఎటువంటి టారిఫ్స్ ఉండవు. అట్లానే స్మార్ట్ ఫోన్స్ మీద, కమ్యూనికేషన్ డివైజెస్ మీద, ఏదైతే ఈ మిలిటరీకి సంబంధించిన కమ్యూనికేషన్ డివైజెస్ కానీ ఎనీ కమ్యూనికేషన్ డివైజెస్, అట్లానే స్మార్ట్ ఫోన్స్ వీటి మీద కూడాను ఎటువంటి టారిఫ్స్ ఉండబోవు. దాంతోపాటుగా సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అంటే సమ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద అండ్ సెమీ కండక్టర్స్ మీద ఈ టారిఫ్స్ అనేది కంప్లీట్గా వేవ్ ఆఫ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఒక పాజిటివ్ అంశంగా తీసుకోవచ్చు. దీని మూలంగా కూడా కొన్ని కంప్యూటర్ మేకర్స్ కంపెనీస్, అట్లానే స్టోరేజ్ డివైజెస్ మేక్ చేసే కంపెనీస్, అట్లానే కొన్ని కమ్యూనికేషన్ డివైస్ చేసే కంపెనీస్, ఈ కంపెనీస్ అన్నీ కూడాను ఈరోజు ట్రేడింగ్లో అక్రాస్ ద గ్లోబ్ అన్ని కంట్రీస్లో ఈ ప్రోడక్ట్స్ ఏదైతే తయారు చేస్తారో ఆ కంపెనీస్ ఈరోజు లైమ్ లైట్లో ఉన్నాయి. అంటే బాగా పాజిటివ్గా ట్రేడ్ అయినాయి ఈరోజు. సో ఈ ట్రేడ్ వార్స్ ఏదైతే ఉన్నాయో ఇవి యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుండా మనకి లోకల్లో మనకి రిజల్ట్స్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ టీసీఎస్ అనేది రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ కూడాను రిజల్ట్స్ అంత డిసప్పాయింట్ చేయలేదు. కానీ ఫ్యూచర్ గైడెన్స్ మాత్రము కొద్దిగా నెగిటివ్గా ఇచ్చారని చెప్పుకోవాలి. ఇంతకుముందు ఉన్నంత గ్రోత్, డబుల్ డిజిట్లో గ్రోత్ చూపిస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయారు. కాబట్టి ఈ ఐటీ స్టాక్స్ అనేది ఇంకా రెజ్యూమ్ అవ్వట్లేదు. మార్కెట్లో ఐటీ స్టాక్స్ ఈ రోజు కూడాను
1% మాత్రమే రైజ్ అయినాయి. రెస్ట్ ఆఫ్ ఆల్ ఇండిసెస్ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా మూవ్ అయినప్పటికీ కూడాను ఐటీ స్టాక్స్ మాత్రము అంత పాజిటివ్గా మూవ్ కాలేకపోయినాయి. ఓకే, ఈరోజు మార్కెట్లో హైలైట్ ఏంటంటే టాటా మోటార్స్ ఈరోజు 5% రైజ్ అయింది. ఇంత అన్సర్టనిటీలో కూడాను ఈ టారిఫ్ వార్ నడుస్తున్నప్పటికీ కూడాను టాటా మోటార్స్ ఈరోజు 5% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇంకో ప్రధాన కారణం కూడాను ఎంకీ బ్రోకరేజ్ సంస్థ బై రేటింగ్ ఇస్తూ 800 టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. అట్లానే ఈరోజు ట్రేడింగ్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కూడాను పాజిటివ్గా మూవ్ అయింది. వీళ్ళ రిజల్ట్స్ వస్తాయని అంచనాలతోటి, పాజిటివ్గా వస్తాయని అంచనాలతోటి ఈ షేర్ ఈరోజు మార్కెట్లో రైజ్ అయింది. అట్లానే ఈరోజు దివ్యాని ఇంటర్నేషనల్ కూడాను 5% పాజిటివ్గా క్లోజ్ అయింది. కారణం ఏంటంటే దీనికి బ్రోకరేజ్ సంస్థ కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 190గా ఇచ్చేశారు. ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ QSR బిజినెస్లో వీళ్ళు స్ట్రాంగ్గా ప్లేస్ అవుతారు. వీళ్ళ QSR బిజినెస్ కూడాను స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవుతుంది FY26 కనే అంచనాలతోటి వీళ్ళు 190 టార్గెట్ ప్రైస్ ఇవ్వడంతో ఈరోజు దివ్యాని ఇంటర్నేషనల్ కూడాను పాజిటివ్గా 5% పాజిటివ్గా మూవ్ అయింది. మజ్గాన్ డాక్ షేర్ ప్రైస్ కూడాను ఈరోజు 10% పాజిటివ్గా మూవ్ అయింది. కారణం ఏంటంటే ఇది డివిడెండ్ పేఅవుట్ రేపు డివిడెండ్ పేఅవుట్కి డ్యూ ఉంది. ఎల్లుండి నుంచి ఎక్స్ డివిడెండ్గా ట్రేడ్ అవుతుంది. సో దాంతో ఎవరైనా పర్చేజ్ చేయాలి, ఆ డివిడెండ్ని పొందాలి అనుకుంటే వాళ్ళు అట్లీస్ట్ వన్ డే ఎర్లియర్ దానికి డెలివరీ తీసుకొని ఉండాలి. దానికి కారణంగాను ఈరోజు ఎక్కువ పర్చేజ్ జరిగినట్టుగా మార్కెట్లో కనపడతా ఉంది. నెక్స్ట్ స్టాక్ విషయానికి వస్తే మ్యాక్రోటెక్ డెవలపర్స్, వాళ్ళకి ఏదైతే ఇంతకుముందు డిస్ప్యూట్ ఉందో, లోతా బ్రదర్స్ మధ్యలో ఏదైతే డిస్ప్యూట్ ఉందో, ఏది ఈ బ్రాండ్ యూజ్ చేసుకోవటం, ఎవరు యూజ్ చేసుకోవాలనే డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో, అది రిజాల్వ్ అవడంతో ఈరోజు అది 7% పాజిటివ్గా ఈరోజు ట్రేడ్ అయింది. అట్లానే ఈరోజు బాగా నెగిటివ్గా ట్రేడ్ అయినట్లో గోడ్రేజ్ కన్జ్యూమర్స్ ఈరోజు 1% నెగిటివ్గా క్లోజ్ అయింది. కారణం ఏంటంటే ఈ మార్కెట్ కండిషన్స్ చాలా నెగిటివ్గా ఉన్నాయి. అట్లానే డిమాండ్ కూడాను బాగా తగ్గుతుందనే అంచనాలతోటి ఈరోజు మార్కెట్లో గోడ్రేజ్ కన్జ్యూమర్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. దాంతోపాటుగా పామ్ ఆయిల్ ప్రైసెస్ కూడాను పెరిగినాయి. పామ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతుందనే అంచనాలతోటి గోడ్రేజ్ కన్జ్యూమర్స్ అనేది ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ట్రేడింగ్లో మీరు గమనించుంటే కనుక క్వెస్ కార్ప్ ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది కదా. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు డీమెర్జర్ చేశారు. ఆ డీమెర్జర్లో 2 కొత్త ఎంటిటీస్ తెర మీదకి వచ్చినాయి అనమాట. అది డిజిటైడ్ సొల్యూషన్స్ అండ్ బ్లూ ప్రింట్స్ ఎంటర్ప్రైజెస్. సో ఈ 2 క్వెస్ కార్ప్ నుంచి సపరేట్ అవడం వల్ల క్వెస్ కార్ప్ అనేది 50% డ్రాప్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మీకు నిదానంగా ఆ ఏదైతే డీమెర్జర్ చేశారో ఆ షేర్స్ మీ ట్రేడింగ్ అకౌంట్లోకి నిదానంగా అట్లీస్ట్ 1 వీక్ 10 డేస్లో మీకు ట్రేడింగ్ టెర్మినల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మేము ప్రజెంట్ చేస్తున్నామో ఇది మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా వాటిని ట్రేడ్ చేయాలి అనేది ఒక్కసారి చూద్దాం. ఇది నిఫ్టీ చార్టు. మీరు చూసారా ఎంత గ్యాప్ ఉందో, 22,930 నుంచి సుమారుగా 23,200 వరకు, అంటే సుమారుగా 300 పాయింట్లు, 270 నుంచి 300 పాయింట్లు గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ ఫిల్ అవుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో మనకు ఏదైనా మార్కెట్ కనుక నెగిటివ్గా మూవ్ అయితే మనకు రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు అగ్రెసివ్గా ఇప్పుడు ఏదో పాజిటివ్గా మూవ్ అయిపోతుంది అని చెప్పేసి బై సైడ్ తీసుకునే అంత పాజిటివ్ అయితే మార్కెట్లో లేదు. సో ఈ టారిఫ్ అనేది ఏదైతే గ్లోబల్ మార్కెట్ని ఇప్పటివరకు డిస్టర్బ్ చేసిందో ఇది ఒక స్లైట్ రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. అంతకంటే దీన్ని ఏదో పాజిటివ్ ట్రెండ్ మారిపోయి కంప్లీట్గా పాజిటివ్గా వెళ్ళిపోతుందని చెప్పేసి చూడటానికి లేదు. ట్రంప్ ఏదన్నా ట్వీట్ చేశాడు అంటే ఆ ట్వీట్ మూలంగా మరలా ఒకే రోజు మళ్ళీ 300-400 పాయింట్లు డ్రాప్ అవడంలో పెద్ద విశేషమేమి లేదు. మన మార్కెట్సే కాదు, వరల్డ్ మార్కెట్స్ కూడాను ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది. కాబట్టి మీరు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాజిటివ్ సైడ్ చూడటానికైతే లేదు. ఇంకా
మనం ఇంతకుముందు నుంచి ఏదైతే గమనిస్తూ ఉన్నామో 20-డే మూవింగ్ యావరేజ్ 10-డే మూవింగ్ యావరేజ్ లెవెల్స్ని, ఇంకా 20-డే మూవింగ్ యావరేజ్ అనేది 23,072 దగ్గర ఉంది. అంటే దానికి అబోనే క్లోజ్ అయింది, బట్ అది ఒక పాజిటివ్ మనకి. కానీ 10-డే మూవింగ్ యావరేజ్ అనేది ఇంకా బిలో ఉంది. 20-డే మూవింగ్ యావరేజ్ కంటే 10-డే మూవింగ్ యావరేజ్ బిలో ఉంది. సో కాబట్టి ఇది క్రాస్ ఓవర్ అయ్యే వరకు మనం దాన్ని పాజిటివ్గా చూడటానికి లేదు. మనకి రేపటికి మనం లెవెల్స్ చూడాలి అంటే 23,550 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇక నుంచి ఏదన్నా పాజిటివ్గా ఓపెన్ అయ్యి గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ సపోర్ట్ ఇస్తే కనుక మన మార్కెట్స్ 23,500, 23,550 వరకు ట్రావెల్ చేసే అవకాశము కనపడుతుంది మనకి. సో ఈరోజు పాజిటివ్ ట్రెండ్ అంటే స్ట్రాంగ్గా క్లోజ్ అవటాన్ని బట్టి చూస్తే, పైగా 23,300 అనేది మనకి ఇంతకుముందు వరకు రెసిస్టెన్స్ అనుకుంటూ ఉన్నాము. డ్రాప్ అయినప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక 19th నవంబరు 23,300 నుంచి సపోర్ట్ తీసుకొని 24,800 వరకు వెళ్ళింది. అంటే 1,500 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. ఆ తర్వాత కూడాను డ్రాప్ అయ్యేటప్పుడు కూడాను 23,300 దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇక్కడ. సో దాన్ని బట్టి చూసినా సరే 23,300 అనేది మనకి స్ట్రాంగ్ లెవెల్ కింద కనపడుతుంది. సో 23,300 అబవ్ ఉన్నంత కాలము 23,500, 23,550 లెవెల్స్ వరకు ట్రావెల్ చేసే అవకాశం మాత్రం క్లియర్గా కనపడుతుంది. అదే లోయర్ సైడ్ చూస్తే మనకి 23,050. సో మనకి ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ఆ 23,050 అనేది ఇక్కడ లెవెల్స్ కూడా చూస్తే మీరు 13th జనవరి కూడాను ఆ లెవెల్స్, ఆ తర్వాత కూడాను 21st జనవరి, అట్లానే 29th జనవరి. సో జనవరి మొత్తం కూడాను 23,000, 23,050 దగ్గర ఎక్కువ రోజులు ట్రేడ్ అవుతూ వచ్చింది. సో కాబట్టి మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసేసి 23,050 లెవెల్స్లో సపోర్ట్ ఉండొచ్చు. రెసిస్టెన్స్ వచ్చేసేసి 23,500. సో రేపు ఏ విధంగా ట్రేడ్ అయింది అనేది, మనం అనుకున్న లెవెల్స్లోనే ట్రేడ్ అయిందా లేదా అనేది రేపు మరలా ఒకసారి చార్ట్ అనలైజ్ చేసేటప్పుడు చూద్దాము. మీరు ట్రేడ్ చేయాలి అంటే సో 17th ఎక్స్పైరీ ఉంది మనకి, వీక్లీ ఎక్స్పైరీ 17th ఉంది. ఆ తర్వాత 18th హాలిడే, సో ఫ్రైడే హాలిడే. సో దాన్ని బట్టి కూడా మీరు ఒకసారి చూసుకొని ట్రేడ్ చేయండి. సో 18th హాలిడే అంటే మరలా ఓవర్ వీకెండ్, అంటే లాంగ్ వీకెండ్ వస్తుంది. సో లాంగ్ వీకెండ్ ఉంచేటప్పుడు మీరు పొజిషన్స్ తీసుకొని కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు చూసుకోండి ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది. ఓకే, మనం ఇట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా లెవెల్స్ ఉందో ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇంతకు ముందుగా అనుకున్నట్లు మనం ఎంత బాగా స్ట్రాంగ్గా ఉందనుకున్నాం బ్యాంక్ నిఫ్టీ, అట్లానే అదే స్ట్రెంగ్త్ చూపించింది. మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ మీరు ఇక్కడ చూసారా, 6th నవంబర్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ తర్వాత కొన్ని రోజులు కూడాను ఆ రెసిస్టెన్స్ దగ్గర ఫేస్ చేస్తూ వచ్చింది. ఆ రెసిస్టెన్స్ దగ్గర 52,460 ఆ రేంజ్లో ఈరోజు రివర్స్ అయింది. సో 52,350, 370 లెవెల్స్లో క్లోజ్ అయింది కదా. సో మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది క్రాస్ చేయాలి. 52,550 అనేది ఫస్ట్ క్రాస్ చేయాలి మనకి. 52,500 క్రాస్ చేస్తేనే మనకి నెక్స్ట్ అప్ సైడ్ 53,000, 53,000 అబౌవ్ ఆ రేంజ్ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. 52,550 అది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది మనకి. అదే లోయర్ సైడ్ చూస్తే 52,000. సో 52,070 ఇన్ఫ్యాక్ట్ మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే 52,070. ఒకవేళ 52,070 కంటే బిలో మూవ్ అయితే అప్పుడు మనకి 51,700. సో ఇది చూసారా మీరు, 51,700 ఇక్కడ ఎన్నిసార్లు మీకు రెసిస్టెన్స్ సపోర్టు తీసుకుంటూ నడుస్తూ ఉందో, 52,670 నుంచి 650. ఓకే, ఏది మనకి 53,000 డెసిసివ్గా బిలో క్లోజ్ అయితే, 52,080 కనుక డెసిసివ్గా బిలో క్లోజ్ అయితే 51,650 నుంచి 51,600. సో మనం ప్రాపర్గా చెప్పుకోవాలంటే 51,600 ఆ రేంజ్. ఓకే, సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే ఐదర్ సైడ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మరలా ఒకసారి మనం డైరెక్షన్ చూసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకి గ్యాప్ ఉంది. 51,200 నుంచి సుమారుగా 51,800, 600 పాయింట్ల గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఫిల్ చేస్తుంది అనేది మనము గమనించాలి. ఒకవేళ డౌన్ సైడ్ కనుక వస్తే ఇది ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి కనుక మరలా ఒకసారి డౌన్ సైడ్ వస్తే ఈ 1 వీక్లో కనుక, అంటే 24th ఏప్రిల్ మనకి ఏదైతే మంత్లీ ఎక్స్పైరీ ఉందో ఆ లోపు కనుక వస్తే 51,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉండే అవకాశం ఉంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ తీసుకోవాలంటే
తీసుకునే అవకాశం మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.